మనం చూస్తున్న నిజామాబాద్ లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ వర్షంలోనే ప్రజలు జనజీవనం సాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మనం చూస్తున్నాం ఎక్కడో కాస్త తెరిపిచ్చింది అనుకునే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. దీంతో ప్రజలు భయాందోళన పడుతున్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇది 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రెసెంట్ అక్కడ కండిషన్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వర్షం ఎక్కడ కూడా తెరపనివ్వడం లేదు. దంచి కొడుతుండటంతో వాతావరణం పూర్తిగా కారు మబ్బులు కమ్ముకున్నట్టు పూర్తిగా పగలు కూడా చీకటిమయమైపోయింది. ఆ వర్షం ఏ మాత్రం తగ్గకుండా చాలా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా నిజామాబాద్ లో స్తంభించిపోయిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని వాగులు ఆనకట్టలు తెగి పూర్తిగా ఇళ్లలోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఉన్నాజీపేట మండలంలోని ముత్యాల చెరువుకు వరద పోటెత్తింది. దీంతో ఆ చెరువుకు గండి పడడంతో 4 తాండాలు నర్మి తాండా, కార్నల్ తాండా, లక్ష్మీ తాండా, బీరప్ప తాండా ఈ 4 తాండాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలను ఆ వరద పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. పురాతన ఇండ్లు అక్కడ పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. వర్షానికి పశువులు కొట్టుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నాజీపేట్ గుట్టమాగు వాగు తెగిపోవడంతో గ్రామాలు తాండూరులోకి వరద నీరు వచ్చి చేరింది. వరద ముంచెత్తుతుండటంతో తాండా వాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల వాసులు కావచ్చు బిక్కుబిక్కు అంటూ బతుకుతున్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ లో ఉన్నటువంటి రామడుగు ప్రాజెక్టుకు కూడా చాలా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. అటు కామారెడ్డి మెదక్ జిల్లాలో కురిసినటువంటి వర్షాల ఆ వరద ఇటు రామడుగుకు టర్న్ కావడంతో ఆ రామడుగు ప్రాజెక్టులో భారీగా వరద చేరి అటు దిగువన పెద్దవాగుకు వరద పోటెత్తుతుండటంతో అక్కడ ఉన్నటువంటి దిగువన భీమ్గల్ కావచ్చు, కోరటిపల్లి కావచ్చు ఆ ప్రాంతాల ప్రజలంతా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భీమ్గల్ లో కూడా పెద్దవాగు, కప్పలవాగు అన్ని అలుగులు పారి వాగులు పొంగి పొర్లుతుండడంతో పూర్తిగా వాగులన్నీ జలకలను సంతరించుకున్నాయనే చెప్పవచ్చు. ప్రాజెక్టుల్లో కూడా జలకలు సంతరించుకుంటూ పెద్ద సంఖ్యలో వరద నీరు రావడంతో వచ్చినట్టుగా దిగువకు నీటిని వదులుతున్నారు. చూస్తున్నాం ఫస్ట్ విండోలో మనకి డ్రోన్ షాట్స్ కనిపిస్తున్నాయి. సో ఆ డ్రోన్ షాట్స్ లో చూస్తూ ఉంటే వాటర్ లో నీరు నిర్మించుకున్నారనే విధంగా ఉంది. దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్స్ లో కనిపించట్లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసినటువంటి కండిషన్ కనిపిస్తుంది. ఇక సెకండ్ విండోలో చూస్తే కార్లే కొట్టుకుపోతున్నాయి ఆ విండోలో. సో ఆ వరద దాటి ఏ విధంగా ఉందో మనకు తెలుస్తోంది. పశువులే కాదు కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి వరద ఉధృతికి. ఇక థర్డ్ విండోలో అయితే మనకి ఎక్కడికక్కడ ఆనకట్టలు తెగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ స్థాయిలో వరద మనకి అక్కడ ప్రవహిస్తున్నటువంటి కండిషన్ మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే మీరు చెప్తున్నారు తాండాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఏమైనా ఆహార పదార్థాలు కానీ వారికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కానీ ఏదైనా సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ మరొక 2 రోజులు ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎవరైనా అధికారులు వచ్చారు అక్కడికి? ఇప్పటికీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 తాండాల్లో ఇప్పటి వరకు అక్కడికి ఏ అధికారి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఇంకా అక్కడ ఆ సిచ్యువేషన్ ఉన్నట్టు ఫస్ట్ గా మనకి ఎక్స్క్లూజివ్ గా iNews లో మనము ముందుగా వేస్తున్నటువంటి పరిస్థితి నర్మి తాండా, కార్నల్ తాండా, లక్ష్మీ తాండా, బీరప్ప తాండా ఈ తాండాల్లో చాలా వాటర్ పూర్తిగా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి. వాళ్ళంతా ఇళ్లపైకి వర్షంలోనే ఇళ్లపైకి వెళ్ళి తమను కాపాడండి అంటూ వాళ్ళు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చేసి మా తాండాకి రండి, మా గ్రామానికి రండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అధికారులకు మొరపెడుతున్నారు. అసలు ఆ మండలంలో అధికారులు ఎక్కడున్నారు? సిరికొండ మండలంలోని అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వాళ్ళంతా ఎక్కడున్నారు అనే క్వశ్చన్స్ కూడా అక్కడ రేజ్ అవుతున్నాయి. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి నుంచి కుండపోత వర్షం పడుతుంది. ఇలాంటి గ్రామాల్లో ఇటు కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నాం. అక్కడ వాగుల్లో వంకల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లాలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ తాండాల్లో సిరికొండ అంటే చాలా దూరంలో ఉంటుంది నిజామాబాద్ రూరల్ లో. అక్కడికి అధికారులు ఇంకా వెళ్ళలేని పరిస్థితి. ఆ వాగు మరింత ఉధృతిగా పెరిగి ఆ వరద ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక్కొక్క సింగిల్ ఫ్లోర్లలో వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నారు తమను రక్షించండి, తమకు
పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ అక్కడికి ఇంకా అధికారులు వెళ్ళలేని పరిస్థితి. ఐన్యూస్ ద్వారా కూడా మనం చెప్తున్నాం, ఆ సిరికొండ మండలంకి వెళ్ళి అక్కడ ఏదైతే 4 తండాలు ఉన్నాయో ఆ వరద ముప్పుకు గురవుతున్నారో వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కొన్ని హెల్పింగ్ నంబర్ కూడా ఇచ్చారు, కానీ ఆ ప్రాంత ప్రజలు ఇంకా వాళ్ళకి సమాచారం అందలేదు. సో ఇప్పటికైనా వాళ్ళు అక్కడికి సిరికొండ మండలంలోని ఆ 4 తాండాలకు వెళ్ళాలి, ఆ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు వాతావరణ పరిస్థితి చూస్తే మాత్రం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాలా తీవ్రంగా ఉంది. వర్షం ఏ క్షణం కూడా పాటు కూడా తెరపనివ్వకుండా భారీగా కురుస్తూనే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే మనం చూస్తున్నాం తండావాసులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, అధికారులు రావాలని చెప్పి మొరపెట్టుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఆ సోషల్ మీడియా వేదికగా అధికారులు ఇక్కడికి రావాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి బయటకు పడేయండి, అంటే సేఫ్ ప్లేస్లో మమ్మల్ని ఉంచండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈ విధమైన కండిషన్స్ రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అధికారులు కూడా గ్రామానికి వెళ్ళలేనటువంటి కండిషన్ కనిపిస్తోంది. క్లియర్గా మన స్క్రీన్లో చూస్తున్నాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఊర్లను మొత్తంగా వరద నీరు ముంచేస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరొక 2 రోజులు ఎల్లుండి వరకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సో అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటున్నారు. తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలో దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.